అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య మరలా పాత ట్రెండ్లోకి వెళ్ళిపోతా ఉంది. అక్కడక్కడ దళితుల్ని గుళ్ళోకి రానివ్వకపోవటం, మీరు దళితులు మాల మాదిగా లేకపోతే ఎరుకుల యానాది అంటూ ఇట్లా రకరకాల కులాల పేర్లతో చెప్పి వివక్ష చూపించి వాడిని గుళ్ళోకి రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గం ప్రాంతంలో కూడా పెద్దపేటలో అక్కడ గొంతానమ్మ గుడికి అది శిథిలావస్థలో ఉంది, దాన్ని తీసి అక్కడ రామాలయం కట్టాలని చెప్పేసి అక్కడ స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు దాని మీద అక్కడ ఉన్నటువంటి ఎస్సీలకి రఘురామకృష్ణరాజు కూడా కొంచెం డిస్టర్బెన్స్ నడిచింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ అయినటువంటి వార్త. సో అంతేకాదు ఇంకా చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో దళితులపైన గుడుల్లోకి రానివ్వలేదు అంటూ వార్తలు చాలానే చూస్తూ ఉన్నాం. మనం పేపర్ చూస్తే ప్రతిరోజు మనకు చాలా కనిపిస్తూ ఉంటాం. సో అలాంటిదే ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు చాలా అభివృద్ధి చెందినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్, చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. విద్యాపరంగా, వ్యాపారపరంగా, రాజకీయంగా కూడా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి నగరం ఒంగోలు నగరం. సో అలాంటి ఒంగోలు నగరంలో చిన్నమల్లేశ్వర కాలనీ అని ఒక కాలనీ ఉంటుంది. కేవలం ఇక్కడ ఆ ఉన్నటువంటి కాలనీలో ఎక్కువ పర్సంటేజ్ ఎస్సీ మాల కులానికి చెందినటువంటి వాళ్ళు ఉంటారు. సో ఆ మాల కులానికి చెందినటువంటి ఆ ఎస్సీ కాలనీ అంటే చిన్నమల్లేశ్వర కాలనీలో దగ్గర ఒక 10-15 సంవత్సరాల నుంచి ఒక చిన్నపాటి గుడిని, రామాలయాన్ని అక్కడ నిర్మించుకున్నారు. జనరల్గా మనం ఆంధ్రప్రదేశ్లో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ మాది కులానికి చెందినటువంటి వాళ్ళు మ్యాక్సిమం 90-95% క్రిస్టియానిటీలో ఉంటారు. ఎక్కడో జారిపోయి ఒకళ్ళారా మాత్రమే హిందూయిజంలో ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎస్సీ మాలల్లో మాత్రం నేటికి కూడా 80% అబోవ్ హిందూసే ఉన్నారు. ఓ 20% మాత్రమే క్రిస్టియానిటీగా మారిన పరిస్థితులు ఉన్నాయి. సో అందుకని మీరు ఏ పల్లెలైనా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏ మాలపల్లికి వెళ్ళి చూసినా కూడా ఖచ్చితంగా అక్కడ రామాలయం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మాలలకి ఆరాధ్య దైవం రాముడు. సో అందుకే రామాలయం అనేది ప్రతి మాలపల్లిలో ఉంటుంది. సో అదేవిధంగా చిన్నమల్లేశ్వర కాలనీ కేవలం ఎక్కువ మంది మాలలు ఉన్నారు కనుక అక్కడ ఒక చిన్నపాటి రామాలయాన్ని నిర్మించుకున్నారు. సో ఆ రామాలయానికి సంబంధించి అక్కడ ఒక మహిళ అక్కడ పూజలు పునస్కారాలు చేస్తూ జీవనం గడుపుతూ ఉంది. ఏది ఈ మాలపల్లి ఇచ్చేటువంటి దేవుడికి ఇచ్చేటువంటి గిఫ్ట్లు ఏదైతే దేవుడి పేరున ఇస్తారో అవి ఆమె తీసుకుంటూ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఆ కుటుంబాన్ని గడుపుకుంటా ఉన్నారు. సో అయితే ఆమెకు కూడా అక్కడ కుల వివక్ష బయలుదేరింది. ఆమె కూడా గుడికి వచ్చినటువంటి వాళ్ళని మీరు మాలలు, మీరు మాదిగలో, లేకపోతే మీరు పలాని కులం, మీరు గుళ్ళోకి రాకూడదు, మీరు గుళ్ళోకి వస్తే దేవుడు అపవిత్రం అయిపోతాడంటూ రకరకాలుగా మాట్లాడారు. సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ కాలనీకి, అందులో ఆ గుడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమందిని ఏదో ఒక చిన్న కారణం చేత అక్కడేదో వేస్టేజ్ ఉంటే దాన్ని తగలబెట్టారని దాని మీద కొందరు పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేయటం, పోలీసులు అక్కడ హడావిడిగా రావటం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి ఎవరైతే పోలీసులను రమ్మని పిలిచారో ఆ వ్యక్తులు, అంటే ఈ గుడికి పూజారికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళు పోలీసులు వెనక ముందు చూసుకోకుండా వచ్చి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ప్రజా సంఘాలు, మాల మహానాడు, మాల మహాసభ సంఘాలన్నీ కూడా ధ్వజమెత్తాయి. దానికి సంబంధించి కేసు కూడా, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసే పరిస్థితులు అయితే ఈ వీడియో రికార్డ్ చేసే ఆయనకి ఇంకా ఎఫ్ఐఆర్ అయితే నమోదు కాలేదు. కానీ ఖచ్చితంగా తర్వాత అయినా కూడా నమోదు చేస్తారు అనేది అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అయితే మొత్తం మీద మాలలే కాదు, ఏ కులంనైనా కూడా తక్కువ కులాలు అనబడేటువంటి వాళ్ళు దళిత బహుజనుల్ని గుళ్ళోకి రానివ్వట్లేదు ఎక్కడ కూడా. అరే అక్కడ గుడి చూస్తే చాలా చిన్నది, గుడి లేదు అక్కడ, ఒక చిన్న రేకులు షెడ్ లాగేసేసి అందులో రామాలయాన్ని ప్రతిష్ఠించుకొని ఒక చిన్న విగ్రహాన్ని పెట్టేసి అక్కడ పూజలు చేస్తున్నారు. దానికి కూడా కుల వివక్షతే, దానికి కూడా ఈడు మాలవుడు, ఈడు మాదిగోడు, ఈడు ఇంకో కులపోడు అంటూ వివక్ష చూపిస్తున్నారు. సో అందుకే అక్కడ ఉన్నటువంటి సంఘాలందరూ కూడా వెళ్ళి ఆర్డీఓ గారిని, అదేవిధంగా స్థానిక సిఐఎస్ఐని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఈరోజు రేపు కూడా
స్టేషన్కి తీసుకెళ్తారు అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది. సో ఇది ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కులాల కుంపటితోటి మతాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. అసలు సెక్యులరిజం అనేది పక్కన పెట్టేసి కేవలం మతతత్వాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఓసకోత మనుషులు చంపటం, కొట్టడం, వివక్ష చూపించటం, ఇలాగా సాటి మనిషిని మనిషిలాగా గుర్తించకపోవడం, కేవలం కొంతమందే మనుషులు మిగతా వాళ్ళు మనుషులు కాదు అని మాట్లాడటం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కొంచెం కాదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ సొసైటీలో జీవించాలంటే ఫస్ట్ మనిషిగా గుర్తించాలి. ఆ జీవించే హక్కుని భారత రాజ్యాంగం మనకిచ్చింది. అలాంటప్పుడు ఇంక వీళ్ళెవరు వివక్ష చూపించడానికి, మీరు ఆ కులం ఈ కులం అని చెప్పేసి గుడుల్లో కూడా రానికపోతే. సో అక్కడ మాల సంఘాలన్నీ కూడా చేరి నిన్నటి రోజున అదే చేస్తున్నారు. ఇక్కడ పూజారి అంటే ఎవరు ఉండరు, మా వాళ్ళే, మా కులపు వాళ్ళే పూజారిగా ఉంటారు, ఎవడొచ్చి ఆపుతాడో చూస్తామంటూ కొంతమంది అక్కడ మాల సంఘం నాయకులు మాట్లాడటం జరిగింది. సో మొత్తం మీద ఇలాంటి దుశ్చర్యల్ని ప్రభుత్వం, పోలీసు వారు ముఖ్యంగా చర్య తీసుకోవాలి. అంతేగాని అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఒకటైతే మరొక విషయం మీద వెళ్ళి అక్కడ కొట్టడం అనేది పోలీసులు చేస్తున్నటువంటి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తెలుసుకోవచ్చు. అయితే వాస్తవాన్ని గ్రహించాలి. అనవసరమైన విషయాలకి పరుగులు తీసి నిండు కార్యక్రమాలని ఆఫ్ చేసేటువంటి ఆలోచన కాకుండా నిజంగా తప్పు ఎక్కడ జరుగుతుందో అలాంటి వాళ్ళ కోసం, అలాంటి విషయంలో కొంచెం స్పీడ్గా యాక్టివ్ అయితే పోలీసుల్ని ఇంకా అభినందించడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా దళితులు అనే వాళ్ళు గుళ్ళోకి రానివ్వకపోవటం, ఇంకా మనం ఈ 21st సెంచరీలో ఉన్నాము, ఇంకా ఇలా జరగడం అనేది కొంచెం బాధాకరంగానే ఉంది. సో ఇప్పటికైనా ఇలాంటి చర్యలు జరిగినప్పుడు అలాంటి చోట కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఇలాంటి జరగాలంటే కొంచెం భయపడుతూ ఉంటాం. సో ఇది ఒంగోలులో జరుగుతున్నటువంటి విషయం. ఈ వీడియోని అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.